గ్రూప్ 1 వై పలు న్యూస్ ఛానల్స్ లో వచ్చిన వార్తలను ఖండించింది టీజీపీఎస్సీ. నిన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ఆధారంగా అసత్య వార్తలను టెలికాస్ట్ చేశాయని గుర్తు చేసింది టీజీపీఎస్సీ. ఎంపిక కాని పలువురు అభ్యర్థులు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, వ్యక్తులు దురుద్దేశంతో ఈ రూమర్లు ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయింది. లిమిటెడ్ మార్కుల పరీక్షల్లో చాలా మందికి ఒకే మార్కులు రావడం సాధారణమని స్పష్టం చేసింది. మొత్తం మార్కులు సమానంగా వచ్చినా 7 పేపర్లలో వేరువేరుగా వచ్చాయని టీజీపీఎస్సీ తెలిపింది. ప్రోటోకాల్ ప్రకారమే యూనివర్సిటీ ప్రొఫెసర్లు, హయ్యర్ ఎడ్యుకేషన్ నిపుణులతో వాల్యుయేషన్ చేయించినట్లు తెలిపింది టీజీపీఎస్సీ. ఇక కోటి ఉమెన్స్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ విజ్ఞప్తి మేరకు అమ్మాయిలకే ప్రత్యేక పరీక్షా కేంద్రంగా వేశామని తెలిపింది. ఉమెన్స్ కాలేజీ కావడంతో టాయిలెట్స్ సదుపాయాలు కేవలం మహిళలకే ఉన్నాయన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ప్రత్యేకంగా మహిళలకే ఎగ్జామ్ సెంటర్ కావడంతో 25% మహిళా అభ్యర్థులు ఇక్కడే పరీక్ష రాశారని టీజీపీఎస్సీ అంది. అందుకే మహిళలు సెలెక్ట్ అయినా దాంట్లో మెజారిటీ ఇక్కడ నుంచే ఉందని తెలిపింది. ఎస్టీ కేటగిరీలో టాపర్ ఎరుకుల కమ్యూనిటీ మహిళకు 12వ ర్యాంకు వచ్చిందని తెలిపింది. కానీ కొందరు ఆరోపణలు చేసినట్లు 206 ర్యాంకు కాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రిలిమ్స్ హాల్ టికెట్లపై ఎగ్జామ్ సెంటర్ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్ ఉన్నాయని తెలిపింది. మెయిన్స్ పేపర్లు కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే నిర్వహించడంతో సెపరేట్ గా హాల్ టికెట్లు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. రీకౌంటింగ్ కు అప్లై చేసుకున్న వారివి మాత్రమే రీకౌంటింగ్ జరిగిందన్నారు. ఆరోపణలు వస్తున్నట్లు రీకౌంటింగ్ కి అప్లై చేయని వారివి ఎవరివి మార్కులు మారలేదని తెలిపింది టీజీపీఎస్సీ.